అంటే ఒక దగ్గర నుంచే జీతం వస్తే ఇంత రిస్క్ లో ఉంటాడు మనిషి. నాకు ఈ రూటే తెలియదు. జీతం పెరిగే కొద్ది నేను కంఫర్ట్ జోన్ లో ఉన్నాను అనుకున్నా, కానీ జీతం పెరిగినప్పుడు దాచి పెట్టుకుంటున్నాం, మనం దాని దగ్గర ఖర్చులు పెట్టుకున్నాం. బయట 5,000 పెరుగుతుందా నీకు లెటర్ రాని కంపెనీకి వెళ్ళి 5,000 చిట్టి వేస్తాం పక్కకి. ఈ చిట్టి ఎత్తంగా నేను కష్టాలను తీరుతాయి అనుకున్నాం, అది ఎత్తంగా ఇంకోటి రెడీ అవుతుంది పక్కకి. ఇది సగటు ఉద్యోగం చేస్తే అందరి పరిస్థితి ఇట్నే ఉందని నేను అనుకుంటున్నా. కరెక్టేనా? నాకు కూడా నా ఫ్రెండ్స్ ఏం చెప్పేదంటే, సైదులో ఒకటే ఇన్కమ్ చాలా డేంజర్ రా, ఒక్క దగ్గర నుంచే డబ్బు వస్తుంది, నువ్వు ఎంత చేసినా గంతే వస్తుందని మాత్రం నువ్వు రిస్క్ లో ఉన్నట్రా. ఎందుకు అంటే రేపు పొద్దుగాల నీకేమైనా అయితే అంటే ఏదో నువ్వు చస్తే డైరెక్ట్గా అదే కదా, అట్లా మొక్క మీద అంటే ఫీల్ అవుతారని, ఆ మాట అంటే ఫీల్ అవుతారని నీకేమైనా అయితే అంటారు. నీకేమైనా అయితే అని అంటే పక్కన పెట్టండి. నా ఇన్కమ్ 0 అయితే నా ఫ్యామిలీ పరిస్థితి ఏంది? ఆ ₹1,00,000 కానీ 50,000 కానీ ఈఎంఐలు అలా మీద పడ్డట్టే కదా. ఎస్ సార్, పెళ్లి కాక ముందు బండి ఎట్టు నడుపుతారు, ఎట్లుంటుంది సౌండ్, ఎట్లుంటుంది బ్రో? అంటుంది బండి. యమహాలు, పల్సర్లు, డ్యూకులు, కేటీఎంలు బండ్లు ఉంటాయి, అవునా? పెళ్లి కాగానే బండ్లు ఏం కొంటారు? ఫ్యాషన్ ప్లేస్లు, సిరి డీలక్స్లు, యూనికార్న్, స్ప్లెండర్ ప్లేస్. సౌండ్ ఎట్లుంటది? అంటదా అంతకు ముందు వెళ్ళాక పల్సర్ కాదు, పల్సర్ అయితే. ఎస్ సార్, ఈ గ్యాప్ లో ఏమన్నా పోలీసు వాళ్ళు ఏమన్నా ఇంటికి వచ్చి బెదిరించిరా, బాధ్యత మీడబడి ఈడే భయపడ్డా. జర రేసి ఆగానే వెళ్ళందరు పిల్లలు వచ్చిరనుకో హెల్మెట్ కూడా పెడతారు. ఎస్ సార్, నా మాటకు అర్థమైందంటే 1వ తారీఖు జీతం వచ్చిన వాళ్ళందరికీ ఏమన్నా అయితే అని భయం ఉండదు, పోతూనే ఉంటారు, కొడుతుంటారు అట్లా. కానీ నిజంగానే ఏమన్నా రోడ్డు మీద పడ్డ ఫ్యామిలీలు కొన్ని లక్షలు ఉన్నాయి బయట. ఎస్ సార్, నా ఫ్రెండ్స్ నాకు ఏం చెప్తారంటే, ఏమన్నా నేనేమంటున్నాను, మెడికల్ ఇండస్ట్రీ కదా, 24 hours మెడిసిన్ ఎట్లా అవసరమే ఉంటుంది. ఎంతమంది మంత్రి సత్యనారాయణ లాంటి వాళ్ళు జనాలకు మంచి ఫుడ్ తినరు అని చెప్పినా అడవైన గడ్డి తినక మానరు జనాలు. అది తింటే దవాఖాన రాక మానరు, దవాఖాన డాక్టర్ రాయక మానడు, డాక్టర్ రాస్తే మెడికల్ షాప్లో కొనాలి, మెడికల్ షాప్ సప్లై చేసేది నేనేనా? ఇట్లా అనుకున్నా. కరెక్ట్ లాక్డౌన్ వచ్చినప్పుడు నా డ్యూటీ ఏంటంటే లేడీస్కి సంబంధించిన మెడిసిన్స్ నేను డ్యూటీ చేసేది. అదే ఉన్నాయి నా లేడీస్ ఎవరైనా చూపెట్టుకోరు డాక్టర్ దగ్గర, పిల్లలు కానీ వాళ్ళు కానీ లేకపోతే లేడీస్ అది ఉందో లాక్డౌన్లో ఓన్లీ జ్వరాలు, సర్దులు, దగ్గులు ఏ చూపెట్టారు కదా. సో నా ఇన్కమ్ అంటే నా టర్న్ కంపెనీ టర్న్ 0 అయింది, నాకు 15,000 ఇస్తుంది శాలరీ. ఎంత? లాక్డౌన్ వచ్చిన తర్వాత నా పరిస్థితి ఎట్లయిందంటే, కనీసం పిల్లలకి ఇంట్లో కావాల్సిన ఫుడ్, పాలు కూడా ఇప్పించే డబ్బులు లేవు నా దగ్గర. మా అమ్మ ఊర్లో కూరగాయలు ఉంటుంది, అమ్మిన కూరగాయల డబ్బులతో నా ఫ్యామిలీని పోషించుకుంటున్నా లాక్డౌన్ టైంలో. అప్పుడు ఒక దగ్గర కూర్చొని ఆలోచిస్తే నాకు ఏమర్థమైందంటే, నా ఫ్రెండ్స్ చెప్పింది కరెక్టే. మన కడుపు నిండా ఉన్నప్పుడు పక్కోడు అన్నం పెడతా అంటే తెలియదు దాని విలువ. అదే 4 రోజులు పస్తులు ఉన్నప్పుడు వాడు ప్రసాదం పెట్టినా కళ్ళ కత్తుకొని తింటాం. ఎస్ సార్, నాకు ఏ కష్టాలు లేనప్పుడు నేను ఎవరిని పట్టించుకోవాలి. ఏం చెప్పేది నాకు, అట్లా కాదురా ఇంకోటి ఏమన్నా చేయరా, ఆదివారం రోజున 1 గంట పని, ఆదివారం రోజున పని చేస్తారా, ఎంజాయ్ చేయాలి ఆదివారం నాడు, లేక రెస్ట్, అట్లా అనిపిస్తుంది మైండ్. తెలియదు మనకు రాబోయే కష్టం అనేది తెలియదు. అట్లా నాకు ఏం చెప్పారంటే, ఇవన్నీ ఏమన్నా అయితే అంటే ఎగ్జాక్ట్గా లాక్డౌన్ వచ్చినప్పుడు ఆల్మోస్ట్ ఆన్ రోడ్ మీదకి వచ్చేస్తుంది. ఆ టైంలో నా ఫ్రెండ్, పంచాయతీ సెక్రటరీ, నా డిగ్రీ క్లాస్మేట్, ఈ రోజు మీ ఫ్రెండ్ మిమ్మల్ని ఎట్లయితే ఇక్కడ కూర్చోబెట్టారో నా ఫ్రెండ్ నాకు అట్లా కూర్చోబెడతాను ఫోన్ చేసిండు. సైదులు నా దగ్గర ఒక బిజినెస్ ఉందిరా, నువ్వు రా అంటే, ఏం బిజినెస్ ముందు పంపురా అంటే ఫోన్లో పంపిండు. వాడు ఫోన్లో పంపకుండా నేను బయటోని పంపిండు. ఆడు చేసిన పెద్ద తప్పు. అది చూడగానే వెస్టీజ్ అని పేరు ఉందల్లా. వెస్టీజ్ అని పేరు చూడగానే మొత్తం అర్థమవుతుందా, పేరు ఒకటే కనబడుతుందా? అది నేను గూగుల్లో కొట్టినా ఇమ్మటే. అలా సబ్బులు, సర్పులు, షాంపులు, పేస్ట్లు, బాత్రూమ్ కడిగేది ఇవన్నీ కనబడ్డాయి. నాకేమనిపించింది అంటే, తెలంగాణ మొత్తానికి మేనేజర్ కదా నేను, ఇంత బతుకు సబ్బులు అమ్ముకోమంటే నాకు అనిపించింది. మీకు చెప్తున్నా, మేబీ అది రైట్ కావచ్చు, రాంగ్ కావచ్చు, కానీ నా మనసుకి అట్లా అనిపించి, నేను ఇంత చదువు ఏం పెద్దలే కానీ ఇంత పెద్ద డ్యూటీ చేసి గీర అమ్ముకోవాలని అనిపించి, నామోషి అనిపించి అని ఫోన్ ఎత్తడం పని చేసిన. వాడు డైరెక్ట్ ఇంటికి రావడం మొదలుపెట్టి, ఇంటికి రాగానే చాయ్ ఇస్తున్నా, నీళ్ళు ఇస్తున్నా, చికెన్ పెడుతున్నా, రొట్టి ఇస్తున్నా, పోతడే వాడిని తిని తొందరగా. ఎందుకు నా మైండ్లో 2 ఆలోచనలు ఉన్నాయి. నెంబర్ 1, ఇది సబల కంపెనీ, మనకు సెట్ కాదు. నెంబర్ 2, వాడు నా ఎంత పడుతున్నా అంటే ఆయనకి ఎంత వచ్చి పాడైపోతుంది. నేను వచ్చి నాకు రాకున్నా పర్లేదు కానీ నా ఎంత పడ్డోడికి రావద్దు, అది మన ఆలోచన. ఎస్ సార్, నాకు మూల మీద రైస్ షాప్ ఉంది, ఆయన్నే కొనుక్కో అని 2-3 సార్లు కొనుక్కో అని చెప్పినావు అనుకో, కొంచెం బస్తకు నీకు ఎంత ఇస్తారా అని. ఇది మనిషికి ఎవరన్నా తీసుకున్నా, నేను సుధపోతున్నాం కదా, నేను కూడా కలిగి ఉంటా. ఎవరన్నా మనకు దేని గురించి అన్న బతిలాడుతుంటే వాళ్ళకి ఏమొస్తుందో అని ఆలోచించడం మనిషి యొక్క నైజం. ఏ సార్, నేను అదే ఆలోచనతో 4 నెలల వరకు మీటింగ్కి వెళ్ళడానికి నిరాకరించిన 2 కారణాలు. నెంబర్ 1 సబల కంపెనీ, నెంబర్ 2 ఆయనకేమొస్తుంది.
ఇట్లా 4 నెలల తర్వాత సీన్ సార్ ఏమన్నాడంటే సైదులు నేను ఎంత పిలిచినా నువ్వు వస్తలేవు కదా, ఇప్పుడు కూడా నువ్వు బిజినెస్ రాక కానీ నేను గవర్నమెంట్ జాబ్ వదిలేస్తున్నా, చాలా కష్టపడి 5-6 లక్షల మంది కాంపిటీషన్లో కొట్టిన గవర్నమెంట్ జాబ్ను వెస్టీజ్ కోసం వదిలేస్తున్నా అన్నాడు. ఎంత చిరం తప్పినకైనా ఎంత కంగాలు కనుకైనా ఎన్నో కాడ జ్ఞానోదయం అవుతుందని నమ్ముతారా మీరు? నేను నమ్ముతా. ఒక్క కాడ అవుతుంది. నాకేమనిపిస్తుంది అంటే మరి ఇంత కష్టపడి గవర్నమెంట్ జాబ్ కొట్టిండు, నేను ట్రై కూడా చేయలేదు, ఇంత కష్టపడి కొట్టిన గవర్నమెంట్ జాబ్ను సబల కంపెనీ కోసం వదిలేస్తా అంటాడేంది? ఇంకేం పిచ్చిలేసిందా? ఒక్కసారి పోయి అసలు మీటింగ్ ఏందో తెలుసుకుందాం, ఇలా ఏం చెప్తుందో తెలుసుకుందాం నాకు అనిపించి నేను పోయిన మీటింగ్. 6 కూర్చున్నారు, నేను 7వ వ్యక్తి నా మీటింగ్. ఆ మాట్లాడతా నేను అంటే సార్ 100లో 98 మంది తెలుగు వాళ్ళకి డైరెక్ట్ సెల్లింగ్ అంటే తెలియదు. జనాలకు తెలిసిందల్లా జాయిన్ అవ్వాలి, జాయిన్ చేయాలి, ఎంతమంది జాయిన్ చేస్తే అన్ని పైసలు వస్తాయి, ఇగో ఈ సిస్టమ్ గురించి తెలుసు తప్ప ఒరిజినల్ డైరెక్ట్ సెల్లింగ్ బేస్ ఏందో అర్థం కాక 100లో 75 మంది ఇందులో జాయిన్ అయిన వాళ్ళు మోసపోతున్నారు. అందుకే మిమ్మల్ని ఎందుకు పిలిచారు ఇక్కడికంటే ఈ బిజినెస్ ఏందో అర్థం చేసుకొని బయటికి వెళ్ళండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాతో పాటు కలిసి రండి అని చేద్దాం, అంతేగాని మీటింగ్ ద్వారా మిమ్మల్ని జాయిన్ చేస్తానికి అయితే పిలవలేదు అని అన్నాడు ఆయన. నాకు అప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకు హ్యాపీగా అనిపించింది అంటే నన్ను పోయేటప్పుడు ఏమన్నాడు, అరే నువ్వు సేల్స్ మేనేజర్ కదా నేను పరిచయం చేస్తాను, అది తీసుకోపోయి ఎట్ట పరిచయం చేసి తెలుసా నన్ను, రాజా అది రాజా రాజా మారుతాను అంటారు అని మనం లేపుతారు కదా జనంతా. అని నన్ను ఎందుకు లేపుతారు నాకు కూడా అర్థం కాలేదు. సరే తెలంగాణ మొత్తానికి సేల్స్ మేనేజర్ అంటే నేనే ఇట్లా అయిపోయినాం, మన శాలరీ ఆల్రెడీ 50 బరగా 15 ఇది మైండ్లో లేదు నాకు. వాళ్ళు లేపుతుంటే లేస్తే నాకేమనిపిస్తుంది, నన్ను ఎంతగానం లేపారంటే ఎంత కొనిపిస్తారో నాతో అని భయం కూడా ఉండే మైండ్లో. మేనేజర్ అంటే తక్కువ కొనవద్దు, మళ్ళీ ఇజ్జత్కే సవాల్ కదా, లాగుతూటు పోయినా బిల్డప్ ఉండాలి అని చెప్పి నా మైండ్ నుండి కొనిపిస్తారేమో అనుకుంటే ఆయన ఏమన్నాడంటే సార్ కొనేది కాదు ముందు ఇదేందో అర్థం చేసుకోండి అన్నాక నాకు కొంచెం ట్రాన్స్పరెంట్గా అనిపిస్తుంది. ఈ రూట్ కరెక్టే, తెలుసుకోవడానికి డబ్బులు ఖర్చు కావు కాబట్టి ఇక్కడ దాకా ఎలాగో వచ్చినాం కూర్చొని అర్థం చేసుకోమని చెప్పి చెవులకు పని చెప్పి నోటికి తాళం పెట్టి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కూర్చున్నాం. మీకు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ సైలెంట్లో పెట్టలేదు, స్విచ్ ఆఫ్ చేసి కూర్చున్నా. వైబ్రేషన్ వచ్చినా లేపే అలవాటు ఉంది నాకు, దరిద్రమైన అలవాటు. స్విచ్ ఆఫ్ చేసి కూర్చోవడం వల్ల నాకు ఏమర్థమైందంటే ఈ 15 నిమిషాల్లో డైరెక్ట్ సెల్లింగ్ బేస్ కాన్సెప్ట్ ఏంది, ఈ బిజినెస్ నేను ఎందుకు చేయాలి, వీళ్ళందరూ ఎందుకు చేస్తున్నారో నాకు అర్థమైంది. అక్కడి నుంచి ఇంటికి వచ్చి 6 నెలలు పార్ట్ టైం స్టార్ట్ చేసిన బిజినెస్ని 6 నెలల తర్వాత 13,000 వచ్చినాయి. 13,000 వచ్చినప్పుడు నా 50,000 ఉద్యోగాన్ని, లాక్డౌన్ తర్వాత మళ్ళీ 50,000 అయింది నా సాలరీ. 50,000 ఉద్యోగాన్ని వెస్టీజ్లో 13,000 వచ్చినప్పుడు నేను రిజైన్ చేసిన. ఇప్పుడు నా పర్ మంత్ ఇన్కమ్ 5 lakhs.